ఎస్వీ న్యూస్ కి స్వాగతం. పురుషులతో సమానంగా మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన చిట్యాల మండలం గుండ్రంపల్లిలో ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలికలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, అందువల్ల ఆడపిల్లల్ని మహిళల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రత్యేకించి బాలికలకు మహిళలకు కల్పించాల్సిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చదువుతో పాటుగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి సక్కుబాయ్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఎస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, వెలిమినేడు సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘురామరెడ్డి, ఎస్పీజీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆయన ఫండింగ్ చేస్తారని దానికి ఎంత పడ్డాడు ఎస్పీ గారు ప్రజలు నాతో చూస్తారు. నేను ఎస్పీ గారు ఎవరు రాష్ట్రం మాట్లాడాలి. ఎస్పీ గారు ఓటు చేయబడి ఒక రెస్టారెంట్ ఒక హోటల్ రోడ్డు మీద పోయే వాళ్ళ కోసం పెట్టుకోవడానికి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులతో మీకు పెట్టిస్తాను వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి తప్పనట్టు థ్యాంక్స్ తెలియజేసుకోవాలన్నా. నేను కూడా మా జిల్లాలో ఉన్న వారి కోసం అంత 30 లక్షల రూపాయలు సాయం చేస్తున్నందుకు నేను ఒక మినిస్టర్గా మా ఎస్పీ ఎస్ఎల్ఏ ట్రైజరీ చైర్మన్ సాధారణ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కలెక్టర్తో పాటు నారాయణ గారు మన జాయింట్ కలెక్టర్గా మన దగ్గర చేశారు. మనం చూసిన ఆయన పనితీరు నుంచి నేరుగా ఎవరు